హిందూపురం ఎవరి పరం? బాలకృష్ణ హ్యాట్రిక్ విక్టరీని దీపిక బ్రేక్ చేయగలరా? టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టాలన్న వైసీపీ అధినేత జగన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా? టీడీపీ కంచుకోటపై వైసీపీ జెండా ఎగరవేయాలని ఎత్తుగడ ఫలిస్తుందా? జగన్ పార్టీలో కుమ్ములాటలు కొలిక్కి వస్తాయా? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంతో పాటు నందమూరి కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం కూడా టీడీపీ కంచుకోట. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు వాటమి ఎరుగని నియోజకవర్గంగా హిందూపురం రికార్డు కలిగి ఉంది. అయితే ఈ కంచుకోటపై ఈసారి ఎలాగైనా వైసీపీ జెండాను ఎగురవేయాలని సీఎం జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ బాధ్యతను వైసీపీ రాయలసీమ కోఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వీకరించారు. ఆయన పట్టణం నుంచి పంచాయతీల వరకు, కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరినీ కలుస్తూ పార్టీని పటిష్టం చేసే పనిలో పడ్డారు. నియోజకవర్గంలో తారస్థాయికి చేరిన గ్రూపు తగాదాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. సర్వేలు నిర్వహిస్తూ నందమూరి బాలకృష్ణను ధీటుగా ఎదుర్కొనే సత్తా కలిగిన అభ్యర్థి వేటలో పడ్డారు. అభద్ర భావానికి లోన్ చేస్తున్నారు. ఎంతో మంది భయప్రాంతాలకు చేస్తున్నారు. ఇవాళ భయపడే పరిస్థితుల్లో లేవు మనం. ఎందుకంటే సామాన్య ప్రజల్లో కూడా ఈ వ్యతిరేకత స్పష్టంగా గోచరిస్తుంది. హిందూపురం సమన్వయకర్త టిఎన్ దీపికకే వైసీపీ టికెట్ దక్కే అవకాశం కనిపిస్తోంది. పెద్దిరెడ్డి, మంత్రి ఉషశ్రీ చరణ్ల ఆశీర్వాదం కూడా ఆమెకే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీపిక అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. కదిరి వైసీపీ సీనియర్ నాయకుడు కట్ల భాషా పేరును ఇక్బాల్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ చేతిలో 14,000 ఓట్లతో ఓడిపోయిన నవీన్ నిశ్చల్ ఈసారి వైసీపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన విజయవాడలోనే మకాం వేసి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ, వైస్ చైర్మన్ బలరాం రెడ్డి కూడా టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 1983 నుంచి స్వర్గీయ నందమూరి రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు హిందూపూర్లో తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగిస్తుంది. దానికి కారణం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు హిందూపూర్లో ప్రాతినిధ్యం వహించి ఇక్కడ నుండి తను ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కి ఈ యొక్క హిందూపుని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఆ తర్వాత అతని కుమారుడైనటువంటి స్వర్గీయ హరికృష్ణ గారు కూడా హిందూపూర్ ప్రాతినిధ్యం వహించి ఇక్కడ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి హిందూపుని ఎంతో అభివృద్ధి చేయడం వలన ఇక్కడ ఉన్నటువంటి హిందూపురం వాస్తవులు అందరూ కూడా హిందూపురం తెలుగుదేశం పార్టీకి పట్టం కడుతూనే ఉన్నారు. అందులో భాగంగానే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిన్న కుమారుడు అయినటువంటి మా ప్రియతమ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికై అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి హిందూపుని ఎంతో అభివృద్ధి అగ్రపథాన్ని నిలబెట్టినటువంటి ఘనత నందమూరి బాలకృష్ణ గారికి దక్కిందని చెప్పేసి తెలియజేస్తున్నా. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పటికే హిందూపురంలో మకాం వేశారు. హిందూపురం మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నాయకులతో, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. దీంతో ఇక్కడి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈసారి కూడా టీడీపీ నుంచి బాలకృష్ణ పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. హిందూపురంలో 1983లో టీడీపీ అభ్యర్థి రంగనాయకులు, 1984 ఉప ఎన్నికల్లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఘన విజయం సాధించారు. ఎన్టీఆర్ మరణం తరువాత ఆయన పెద్ద కుమారుడు నందమూరి హరికృష్ణ భారీ మెజారిటీతో గెలిచారు. 2004లో వైఎస్ఆర్ హవాలోనూ ఇక్కడ టీడీపీ అభ్యర్థి పామిశెట్టి రంగనాయకులు గెలిచారు. 2009లో అబ్దుల్ ఘనీ, 2014, 2019 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ ఘన విజయం సాధించారు. ప్రమాదకరమైన వ్యక్తులు ఎవరు లేరు. కుప్పం కంటే ఇక్కడ బలమైన నాయకత్వం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అభిమానులు కూడా ఎక్కువగా ఉన్నారు. మరి ఇక్కడ మనం గెలవడం అనేది చాలా సులభంగా ఉంటుంది. కంచుకోటలు ఎక్కడా లేవు. కంచుకోట అంటే ఈ రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఓటమి ఎరుగని కోటలో బాలకృష్ణను ఓడించేందుకు వైసీపీ బలం సరిపోతుందా అన్నదే $1 మిలియన్ ప్రశ్న. వైసీపీ నాయకులు గ్రూపు తగాదాలు వీడి టీడీపీని ఓడించేందుకు కలిసి వస్తారా అన్నది కూడా జవాబు లేని ప్రశ్న. నాడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వైసీపీలో నెలకొన్న వర్గ విభేదాల వల్లే తమ నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా మారిందని హిందూపురం వాసులు చెప్పుకుంటున్నారు. వైసీపీలోని అన్ని గ్రూపులను ఒకే తాటిపైకి తెచ్చేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఇక్కడే మకాం వేసిన పెద్దిరెడ్డి మండలానికి 2 రోజులు చొప్పున కేటాయిస్తూ నాయకులందరితో చర్చిస్తున్నారు. 1984 ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీనే ఇక్కడ విజయదుందు మోగిస్తోంది. కారణాలు ఏంటంటే ఇక్కడ గ్రూప్ తగాదాలు ఎక్కువ ఉన్నాయి, నాయకుల్లో అనైక్యత ఉంది. మరి ఇప్పుడు పెద్దిరెడ్డి గారు రామచంద్ర గారు ఇక్కడ హిందూపురికి ఇచ్చేసిన తర్వాత అందరి నాయకుల్ని కలిపి గ్రూప్ తగాదాలంతా అన్నీ లేకుండా అందరినీ ఒక చోట చేర్చి ఈ యొక్క డెవలప్మెంట్ పైన దృష్టి కేంద్రీకరిస్తున్నాడు. కాబట్టి ఇక్కడున్న మా నాయకులు కూడా గతంలో ఎన్ని పొరపాటు చేసినప్పుడు కూడా అన్ని మర్చిపోయి అందరూ కూడా మూకుమ్మడిగా ఒక తాటి మీద నడిచి ఇక్కడ పార్టీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఈసారి మా హిందూపూర్ వైఎస్ఆర్సీపీ పార్టీ విజయదుందు మోగిస్తుంది తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇక్కడున్న నాయకులందరూ కూడా కలిసిమెలిసి ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్ర గారితో కలిసి ఈ యొక్క డెవలప్మెంట్ విషయంలో అందరూ కూడా ఆయన బాగా కష్టపడుతున్నాడు. ఇంకా చిన్న చిన్న తగాదాలు ఉన్నాయి, వాటిని కూడా తొందరలోనే సమీసిపోయి ఇక్కడ వైసీపీ పార్టీ జెండా ఎగరేస్తానని మేము ఆశిస్తున్నాం. టీడీపీ అనేక సంక్షోభాలను ఆటుపోట్లను ఎదుర్కొన్న సమయంలోనూ హిందూపురం ప్రజలు టీడీపీనే అభిమానించారు. అభ్యర్థి ఎవరనే విషయాన్ని పట్టించుకోకుండా సైకిల్ గుర్తుకే ఓటేశారు. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం సృష్టించినప్పుడు కూడా ఇక్కడ పసుపు జెండానే ఎగిరింది. బాలకృష్ణపై ఈసారి దీపికను పోటీ చేయించడం వెనుక జగన్ ఈక్వేషన్స్ ను ఒకసారి పరిశీలిస్తే మహిళా ఓట్లతో పాటు బీసీల ఓటు బ్యాంక్ కలిసొస్తుందన్నది ప్లాన్. ఏది ఏమైనా హిందూపురం అసెంబ్లీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా ఆసక్తికరంగా జరుగుతాయనడంలో సందేహం లేదు.